మన గృహంలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మామిడి తోరణాలు కడతాం. అందుకు కారణం అది ఒక శుభ సూచికం. అంతేకాదు, మన ఇంటికే కాదు, ఆలయాల్లో కూడా ఈ మామిడి తోరణాలు కట్టడం అనేది చూస్తూనే ఉంటాం. మామిడి తోరణాలు కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా కట్టడం వెనుక ఎంతో అంతర్యాయం ఉంది. ఈ మామిడాకులకు ఒక మంచి గుణం ఉందని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. మామిడాకులు అనేవి మనలో ఉండే పని ఒత్తిడిని, శ్రమను పోగొడుతుంది. మామిడాకులు మనలో ఒక ప్రశాంతత కలిగేలా చేస్తుందని, మనసులో దేవుని నామం తలుస్తూ మామిడి ఆకులను ఇంటి గుమ్మాలకు కడితే మన కోరికలు తీరుతాయని, పచ్చగా మామిడి ఆకులతో ఏ గృహం అయినా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలలో చెప్పడం జరిగింది అని పండితులు చెప్తారు. అసలు ఏ గృహంలోనైనా శుభకార్యాలు చేసేటప్పుడు ముందుగా మామిడి తోరణాలు కట్టనిదే ఆ శుభకార్యం మొదలుపెట్టారు. అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ మామిడాకులకు. ఇంటి ఆవరణలో మామిడి చెట్టు ఉంటే ఆ ఇంట సిరుల పంట అనే శాస్త్రంలో ఉంది. మామిడి ఆకుల నుండి వచ్చే గాలి వల్ల ఆరోగ్యవంతమైన మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. పూజా కార్యక్రమాలలో మామిడి ఆకులతో పాటు రావి, జువ్వి, ఉత్తరేణి, మర్రి ఆయా సందర్భం బట్టి వీటిని వాడతారు. ఈ 5 రకాల ఆకుల కలిపి పంచవలవాలు అంటారు. వీటిని వాడడం వల్ల ఇంటి లోపలతో ఆ ఇంటి ఆవరణలో క్రిమి కీటకాలు అనేవి రావు. అంతేకాదు, పలు రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వాడతారు. ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మామిడి ఆకుల తోరణాల వల్ల ఇంటిలో ఉన్న గాలి శుభ్రపడుతుంది. ఆక్సిజన్ శాతం పెరిగి మనం స్వచ్ఛమైన గాలిని పీలుస్తాము. ఈ మామిడి తోరణాలు మన ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉంటే పోతుంది. అంతేకాదు, ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల శుభకార్యాలను మరింత ఆనందోత్సాహాలతో చేసుకోగలుగుతాము. మామిడి ఆకులు ఎంతో పవిత్రమైనవి. ఆ ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు పోయి ధనం రావడం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. కొంతమంది తోరణాలు కట్టేటప్పుడు రాశిగా పోసిన ఆకులను కాలితో తన్నడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆ ఇంట ధనం ఎప్పటికీ నిలబడదని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. మన ఇంట సింహం ద్వారంకు మామిడి ఆకులను కట్టడం వల్ల ఇంటిలోకి దుష్ట శక్తులు ఇంటిలోనికి రాలేవు. ఆ ఇంట దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుంది.